హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూఎఫ్జీ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను, స్టెప్ బై స్టెప్ గా. దీని యొక్క ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, దీని యొక్క ఈవెంట్స్ ఉంటాయా లేదా, మెడికల్ టెస్ట్ ఉంటుందా లేదా, క్లారిటీగా 1 by 1 చెప్తాను. అండ్ ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మీలో ఎవరైనా డిఫెన్స్ అండ్ పారామిలిటరీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఈఎఫ్జీ యాప్ అనేది పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. సో చాలా తక్కువ ఖర్చుతోటి మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీస్ తోటి క్లాసెస్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ మనకు చూడొచ్చు, ఇక్కడ కోర్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టోర్ అండ్ ఆప్షన్కి వెళ్ళండి. ఇక్కడ మీకు నచ్చిన కోర్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సి. సో ఇలా మనకి చాలా అయితే ఉండడం జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు, మనకి ఎస్ఎస్సి జీడీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా అయితే రాబోతుంది కాబట్టి సో మీరు ఇప్పటి నుంచి అయితే ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఈ యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చాలా బెటర్గా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ముందుగా ఫ్రెండ్స్, మీరు ufjus.com అనే వెబ్సైట్కి అయితే వచ్చేసేయండి. నేను లింక్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూడడం నచ్చకపోతే, మీకు ఇష్టం లేదు, అంత టైం లేదు అనుకుంటే మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అనేది దేని గురించానంటే యూపీఎస్సీ నుండి రిలీజ్ చేసేటువంటి సిఏపిఎఫ్ నోటిఫికేషన్ అన్నమాట. ఓకేనా, అంటే మనకి సిఏపిఎఫ్ అని అంటే సెంట్రల్ ఆర్మర్డ్ పోలీస్ ఫోర్స్ అంటాం. ఇది పారామిలిటరీకి సంబంధించినటువంటిది. కానీ మనకి యూపీఎస్సీ వారు ఇది ఏంటంటే అండ్ అసిస్టెంట్ కమాండ్ సంబంధించినటువంటి హయ్యర్ పోస్టులని యూపీఎస్సీ వారు అయితే రిలీజ్ చేస్తుంటారు మనకి. ఓకేనా, అయితే ఇది కనుక చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంది. లాస్ట్ టైం కూడా నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే 209 పోస్టులతో అయితే రిలీజ్ చేశారు. మరి ఈసారి ఎన్ని పోస్టులతో రిలీజ్ చేశారు అది కూడా చూద్దాం. సో ముందుగా వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది ఈ రోజు అయితే వచ్చేసింది. ఏ రోజు నోటిఫికేషన్ వస్తుందో ఆ రోజు మాత్రమే అఫీషియల్ వెబ్సైట్లో అయితే పెడతారు మనకి, యూపీఎస్సీ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో. అయితే ముందుగానే షెడ్యూల్ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆ విధంగా అయితే పెడతారు వీళ్ళు. అయితే ఆన్లైన్ అప్లికేషన్ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ వీడియోకి ఎక్కువ రెస్పాన్స్ వస్తే నేను నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను. లేదంటే ఎక్కువ రెస్పాన్స్ లేకపోతే నేను చెప్పినది పెద్దగా యూజ్ ఉండదు. మొత్తం చూశాక మీరు ఎలిజిబుల్ అయిపోతే ఆన్లైన్ అప్లికేషన్ గురించి చేయండి సార్ అని నా కమెంట్ సెక్షన్లో పెట్టండి చూసిన తర్వాత మొత్తం. అయితే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఎప్పుడు ఉంటుందని అంటే 5th month 5th డేట్కి అయితే ఉంటుందన్నమాట. పేమెంట్ కూడా మనకి 5th month 5th డేట్కి ఉంటుంది. అది వచ్చేసి ఆన్లైన్ పేమెంట్. ఆఫ్లైన్ చేసుకోవాలనుకుంటే మీకు 4th వరకే ఉంటుందన్నమాట. ఓకేనా, అయితే ఈ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకి ఎగ్జామినేషన్ కంటే 3 weeks బిఫోర్ అయితే వస్తుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేది ఎప్పుడు ఉంటాయనంటే మనకి August 8th డేట్కి అయితే ఉంటుంది. అంటే ఒక్కరోజు ఉంటుంది. ఆ రోజు దీనికి పేపర్ 1 పేపర్ 2 అనేది 2 ఉంటాయి. ఆ పేపర్ 1 పేపర్ 2 కూడా అయితే మనకైతే పేపర్ 1 వచ్చేసి మనకి ఏం చేస్తారంటే 10 AM నుంచి 12 AM వరకు అయితే పెడతారు. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకి 2 PM నుండి 5 PM వరకు అయితే పెడతారనమాట. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఏమైనా ఉంటుందా అని అంటే ఖచ్చితంగా అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అది ఎవరికి ఉంటుందని అంటే 200 రూపీస్ అనేది జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎవరికైనా కానీ, అండ్ నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్లో ఎవరైనా ఏ క్యాస్ట్ అయినా కానీ, అంటే ఫీమేల్స్ ఎవరికి ఏ క్యాస్ట్ అయినా కానీ ఫీమేల్స్ ఎవరికి కూడా అయితే ఫీజు ఉండదు. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, అంటే జనరల్ అండ్ ఓబీసీలో మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే 200 రూపీస్ ఫీజు ఉంటుంది అనేది దాని మీనింగ్. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫీజు అనేది మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చూసాం డేట్స్ అనేది సపరేట్ అనేసి. అయితే ఇక్కడ మనకి ఏమేమి ఉంటాయనంటే బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, ఈ విధంగా అయితే మనకైతే పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. మరి ఇందులో ఎటువంటి వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూసుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా మనకి లిమిటెడ్గానే ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే పోస్టులతో అయితే రావడం జరుగుతుంది. మనకి సిఆర్పిఎఫ్లో చూసుకుంటే 36 అయితే ఉన్నాయి. అండ్ బీఎస్ఎఫ్లో వచ్చేసి 35 ఉన్నాయి. సిఐఎస్ఎఫ్ వచ్చేసి 67 ఉన్నాయి. ఐటీబీపీ వచ్చేసి మనకి 20 ఉన్నాయి. ఎస్ఎస్బిలో 1 పోస్ట్ ఉంది. అది కూడా మనకి అందరికీ కూడా రాదు, కొద్ది మందికి వస్తుంది. అది కూడా ఏంటంటే మనకి ఆల్రెడీ ఎక్స్ సర్వీస్ మెన్ అలా ఎవరైతే ఉంటారో సరే వాళ్ళకి సంబంధించి వస్తుంది అనమాట. అయితే టోటల్గా వచ్చేసి 159 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అయితే ఇంతగానో పోస్టులు అనేది లెస్గా ఉన్నాయి. మరి ఎందుకు సార్ నోటిఫికేషన్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇదే విధంగా ఉంటుంది మనకి. సో ఇది ఎందుకంటే అసిస్టెంట్ కమాండ్ సంబంధించినటువంటిది కాబట్టి వాళ్ళు రిటైర్ అవుతుంటే నెక్స్ట్ వాళ్ళు రిక్రూట్ అవుతుంటారు. ఓకేనా, సో ఈ హైర్ పోస్టులు కాబట్టి. అయితే మరి దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది, క్వాలిఫికేషన్ అనేది కూడా మనకి చాలా ముఖ్యం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఏంటి అని అంటే మనకి గ్రాడ్యుయేట్ చేసిన ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట. అంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా సైన్స్ అయినా కావచ్చు, ఆర్ట్స్ అయినా కావచ్చు, ఎవరైనా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి ఎటువంటి కండిషన్ అయితే ఏం పెట్టలేదు ఇంత పర్సెంటేజ్ ఉండాలని. కానీ మినిమం అయితే 50% ఉంటే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. మినిమం 50% ఉండి వాళ్ళు సైన్స్ అయినా ఆర్ట్స్ అయినా కానీ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది, చాలామందికి ఇంపార్టెంట్ ఏంటంటే ఏజ్ లిమిట్ అనమాట. అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఓకేనా, ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 2 August 1996 నుండి 1 August 2001 మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయిపోతారు. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒకరోజు ఎక్కువైనా ఒకరోజు తక్కువైనా కానీ మనం ఎలిజిబుల్ అయితే కాదు. కానీ ఎక్కువైతే ఇక్కడ ఉన్న డేట్ ఆఫ్ బర్త్కి మీకు
రిలాక్సేషన్ ఉందా లేదా చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే 5 years వరకు అయితే మీకు అయితే రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వరకు అయితే 3 years ఉంటుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళకి కూడా 5 years అయితే ఉంటుంది. అంటే మనకి ఇక్కడ జనరల్ వాళ్ళకి ఎటువంటి రిలాక్సేషన్ కూడా అయితే లేదనమాట. ఓకేనా, అంటే మొత్తం ఓవరాల్గా మనం 25 years వరకు మాత్రం ట్రై చేసుకోవచ్చు లాస్ట్ ఏజ్ అనేది. ఎందుకంటే ఇది గ్రాడ్యుయేట్ బేస్ తోటి కాబట్టి 25 years అయితే ఛాన్స్ ఇచ్చారనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ముందుగా మనకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ బేస్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాతకి మనకి ఇంటర్వ్యూ అండ్ అదేవిధంగా పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. తర్వాతకి మనకి మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మెరిట్కల్ సంబంధించినటువంటిది పెద్దగా ఏమైతే చూడట్లేదు. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే మనం ఆల్రెడీ అయితే పైన అయితే డిస్కస్ చేసాము ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది. అంటే మనం August 8th డేట్కి ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మనము 10 AM నుంచి మనకి 12 AM ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మనకి 2 PM నుంచి మనకి 5 PM వరకు ఉంటుందని డిస్కస్ చేసాము ఆల్రెడీ. సో అదేవిధంగా ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అయితే ఉంటుందన్నమాట. మనకి నెగిటివ్ మార్కింగ్ ఏమైనా ఉంటుందంటే 0.33 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. మీరు అది గమనించాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. మనకి ఓవరాల్గా వచ్చేసి ఇక్కడైతే 2 సెక్షన్స్ ఉంటాయి. పేపర్ 1లో వచ్చేసి మనకి ఏంటంటే జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటుంది. అది వచ్చేసి 250 మార్క్స్కి ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ ఉంటుంది అనమాట. సో అదేవిధంగా అక్కడ ఈజీ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది. అది 200 మార్క్స్కి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ పేపర్ 1 పేపర్ 2ది నేను ఇక్కడైతే సపరేట్గా డివైడ్ చేసి మీకు క్లారిటీగా అర్థమవడం కోసం ఇచ్చేసాను. అండ్ అదేవిధంగా ఈ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు ఒకసారి అక్కడి నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ PFT అయితే ఉంటుంది. PFT కనుక చూసుకున్నట్లయితే మన ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన వారికి PFT అయితే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ చూడండి మనకు 100 meters రేస్ ఉంటుంది. ఇది మేల్ క్యాండిడేట్స్కి అయితేనేమో 16 secondsకి ఇస్తారు. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 18 secondsలో క్వాలిఫై కావాలి. అండ్ అదేవిధంగా 800 meters అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 minutes 45 secondsలో మేల్ క్యాండిడేట్స్ అయితే క్వాలిఫై కావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ 4 minutes 45 secondsలో క్వాలిఫై కావాలి. ఇక్కడ లాంగ్ జంప్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి మేల్ క్యాండిడేట్స్ అయితే 3.5 meters ఉంటుంది. ఇక్కడ 3 chances ఇస్తారు. అండ్ ఫీమేల్కి కూడా 3 chances ఇస్తారు, కాకపోతే 3 meters మాత్రం ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ షార్ట్ పుట్ అయితే ఉంటుంది. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kgs అయితే ఉంటుంది. ఇక్కడ కనుక చూస్తున్నట్లయితే మనకి మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 4.5 meters అయితే ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇటువంటిది ఏం కూడా అయితే పెట్టారు. అంటే క్లారిటీ అయితే ఉంది కదా మీకు ప్రతి దానికి కూడా. అండ్ లాస్ట్కి వచ్చేసరికి మీరు ఎలిజిబుల్ అయిపోతేనే నా కామెంట్ సెక్షన్లో పెట్టండి సెలక్షన్ ఏదైతే మనకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పండి అని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత మనకి ఈ PFT కూడా క్వాలిఫై అయిపోయిన వారికి పర్సనాలిటీ టెస్ట్ లేదంటే ఇంటర్వ్యూ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోయిన వారు ఎవరైతే ఉంటారో మనకు ఉన్నటువంటి పోస్టుల ఆధారంగా మనకి మెరిట్ లిస్ట్ అయితే వస్తుంది. ఆ పోస్టులు రావాలి, మనకి ఎక్కువగా స్కోర్ కూడా రావాలి. నార్మల్గా మనకి ఏంటంటే చాలామంది కూడా ఈ ఫస్ట్లోనే మీకు ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ పాస్ అయిపోతే సరిపోదండి. మనకి ఈవెంట్స్ కూడా ప్రతిదీ కూడా మనకి అన్నిట్లో మెరిట్ ఉంటుంది. ఓకేనా, సో కాబట్టి మీరు అదైతే గమనించాలి. అండ్ అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసినట్లయితే అండ్ మన యొక్క ఏపీ వరకు వచ్చేసి విశాఖపట్నం ఉంది, సో దగ్గరలో. అండ్ అదేవిధంగా ఇక్కడ తెలంగాణ వరకు వచ్చేసి మనకి ఏంటంటే హైదరాబాద్ అయితే ఉందన్నమాట దగ్గరలో. ఓకేనా, సో నేనైతే నాకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైతే సెంటర్స్ ఉంటాయో మనం ఏదైతే అప్లికేషన్ చేసేటప్పుడు అవి చూస్ చేసుకుంటాం. మనం అక్కడ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి, సో అవి చూస్ చేసుకుంటాం అనమాట. సో మన దగ్గరలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ వస్తాయి, వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇక్కడ నోటిఫికేషన్ కనుక డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే డౌన్లోడ్ నోటిఫికేషన్ క్లిక్ హియర్ అని చూస్తారా, దానిపైన క్లిక్ చేసి మీకు అయితే నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ అర్థమైందని అయితే అనుకుంటున్నాను. దీనికి సంబంధించినటువంటి కోచింగ్ కోసం అయితే మన యొక్క EFG యాప్ అయితే మీకు అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఎవరైనా ఎలిజిబుల్ అయిపోతే దీనికి సంబంధించినటువంటి కోచింగ్ అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అనమాట ఇది. సో దయచేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా కానీ మీ బ్రదర్స్ వాళ్ళని ఉంటారు కదా, సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే మనకి CRPF, BSF వీటన్నిటి పారామిలిటరీ దాంట్లో వెళ్ళాలనుకుంటే చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. ఓకేనా, సో ఎనీవే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.